బాక్సింగ్ డే టెస్టు దగ్గర పడే కొద్దీ భారత్ ఆస్ట్రేలియా జట్లలో వేడెక్కుతుంది. ఈ సిరీస్ లో రెండు జట్లు 1-1తో సమఉజ్జీలుగా ఉండడం, అది కూడా క్రిస్టమస్ పర్వదినం తర్వాత బాక్సింగ్ డే నుంచి ఈ 4వ టెస్టు మ్యాచ్ జరగనున్న తరుణంలో ప్రతిష్టాత్మకమైన ఈ టెస్టులో గెలిచేందుకు రెండు జట్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. అది కూడా క్రిస్టమస్ సెలవులు కావడంతో 90,000 ప్రేక్షకుల మధ్య మెల్బోర్న్ వేదికపై ఈ మ్యాచ్ జరగడం ఆస్ట్రేలియా క్రికెట్ ఈవెంట్లలో ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. అలాగే మెల్బోర్న్ వేదికపై భారత్ కి మంచి రికార్డు ఉండడం కూడా రోహిత్ శర్మకు సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇక ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉండడం ప్రధాన అంశం. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎడమ మోకాలికి గాయం కారణంగా ఆ ప్రాక్టీస్ సెషన్ కు రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. ఇకపోతే మెల్బోర్న్ వేదికగా జరిగిన గత 2 బాక్సింగ్ డే టెస్టుల్లో టీమిండియానే విజయం సాధించడం విశేషం. ఇక అదే పిచ్ పై బాక్సింగ్ డే టెస్టులో హ్యాట్రిక్ కొట్టాలని రోహిత్ శర్మ భావిస్తుంది. అలాగే ముఖ్యంగా WTC ఫైనల్ చేరాలంటే ఈ విజయం రెండు జట్లకు ఎంతో కీలకం. ముఖ్యంగా టీమిండియాకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే సిరీస్ ఓటమి నుంచి బయటపడడమే కాకుండా WTC ఫైనల్ కోసం ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరగబోయే ఈ 4వ టెస్ట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రేపు గురువారం ఉదయం 5 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందుకోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే ఈ 4వ టెస్టులో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు లేకుండానే మరోసారి టీమిండియా 4వ టెస్టులో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్లుగా SSB జైస్వాల్, KL రాహుల్ కంటిన్యూ కానున్నారు. ఇక ఫస్ట్ డౌన్ లో శుభమన్ గిల్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ లో రానున్నారు. ఇక యథాప్రకారం రిషబ్ పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. ఇక ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్ శర్మ 6వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఇక 7వ స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పక్కగా తేలిపోయింది. అలాగే స్పిన్ ఆల్రౌండర్ గా జడేజా ఖాయమే. ఇక మరోసారి ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీపులు ఖాయం. మొత్తంగా చూస్తే 3వ టెస్టులో బరిలోకి దిగిన జట్టే ఈ 4వ టెస్టులో కూడా బరిలోకి దిగనుంది. టోటల్ గా 11 మంది ప్లేయర్లు వీళ్ళే. KL రాహుల్, SSB జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్. ఇకపోతే 3వ టెస్టులో చేసిన పొరపాట్లు అంటే బ్యాటింగ్ వైఫల్యం 4వ టెస్టులో కొనసాగితే మాత్రం పరాజయం తప్పదు. ఎందుకంటే 3వ టెస్టులో ఓడిపోయే మ్యాచ్ వరుణుడు కాపాడాడు. కానీ ఈ 4వ టెస్టు మ్యాచ్ కి అంటే బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కి వరుణుడు ప్రభావం లేదు. దీంతో టీమిండియా బ్యాటింగ్ లో రాణించాల్సిందే.